ఆర్యవైశ్య కార్పొరేషన్ ద్వారా ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఆర్యవైశ్యులకు వరగబెట్టింది ఏమీ లేదని, సుబ్బారావు గుప్తాపై దాడి, గంజాయి కేసులు పెట్టడం తప్ప ఇప్పుడు ఎన్నికల వేళల్లో వైసీపీ నేతలు ఆర్యవైశ్యులపై కాపట ప్రేమ మానుకోవాలని ఆర్యవైశ్య నేతలు అన్నారు. ఆర్యవైశ్య భవన్లో మీడియా సమావేశం పెట్టి మరి మాట్లాడిన ఆర్యవైశ్య నేతలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక మాట అన్నారు. నేను ఆర్యవైశ్యుల కోసం నా ప్రాణాలైన అర్పిస్తాను, ఆర్యవైశ్యులకి నేను చేసింది ఎవరూ చేయలేదు అని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. అదే కృప్పం ప్రసాద్ కూడా ప్రతి మీటింగ్లో కూడా ఆర్యవైశ్యులకి నేను మా పార్టీ ఎన్నో చేసింది, ఇంకా ఏ పార్టీ చేయలేదు అని ప్రతి మీటింగ్లో ఒకటే ఊకదంపుడు ఉపన్యాసం చేస్తూ ఉన్నాడు. నేను ఈరోజు సవాల్ చేస్తున్నా, దమ్ము ధైర్యం ఉంటే నేను అడిగిన దానికి ఒక్క సమాధానం సూటిగా చెప్పమనండి. సైడ్ పాత్రగా సూటిగా నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మొట్టమొదటిగా ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ 3 వైశ్యులకి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వటం జరిగింది. మీ పార్టీ కానీ మీకు సంబంధించిన ఏ పార్టీ అయినా కానీ 3 వైశ్యులకి ఈ జిల్లాలో ప్రాతినిధ్యం ఇచ్చిందా ఎమ్మెల్యేలుగా? రెండోది, కార్పొరేషను ఈ జిల్లాకి మేమే తెచ్చామన్నాడు. ఈ వైశ్య కార్పొరేషన్ తెచ్చింది తెలుగుదేశం పార్టీ, ఇచ్చింది చంద్రబాబు నాయుడు. ఇంకా ఒక సంవత్సరంలో దిగిపోతా ఉండగా కార్పొరేషన్ని ప్రకటించడం జరిగింది. ప్రకటించిన 2-3 నెలల్లో దాని విధి విధానాలన్నీ తయారు చేసి ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ఉన్నటువంటి సిద్ధా వెంకటేశ్వరరావు గారికి కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వటం జరిగింది. ఆ ఇచ్చిన రోజునే 30 కోట్ల రూపాయలు దాన్ని నిధి సమకూర్చడం జరిగింది. ఆ తర్వాత వెంటనే ఎలక్షన్ రావటం వల్ల మరి ఆ వర్క్ ముందుకు పోలేకపోయింది. ఆ తరువాత తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ పోవటం, తర్వాత వైసీపీ గవర్నమెంట్ రావటం జరిగింది. వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదే జిల్లాకు సంబంధించిన కుప్పం ప్రసాద్కి రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వటం జరిగింది. ఆయనకి వైశ్య కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చి 5 సంవత్సరాలు ఇప్పటికీ. కార్పొరేషన్ చైర్మన్గా ఉండటానికి 2 సంవత్సరాలు టైం ఉండేది. పాపం ఫస్ట్ 2 సంవత్సరాలు కాలయాపన చేసి మన దాన్ని ఏమంటారు అప్పుడు బయటికి రాకుండా 2 సంవత్సరాలు అది ఇదని చెప్పి మభ్యపెట్టి అతను దిగిపోయే టైంలో 300 కోట్లు నేను మా మంత్రి గారు ఇస్తున్నారు అని మభ్యపెట్టే మాటలు చెప్పడం జరిగింది కరోనా టైంలో. ఆ 2 సంవత్సరాలు అట్లానే పోయింది. 300 కోట్లు కాదు, 30 రూపాయలు కూడా దానికి తేలా. అలానే మళ్ళీ 2 సంవత్సరాలు మళ్ళీ అట్లానే ఏదో ఒక మభ్య పెట్టి మళ్ళీ 2 సంవత్సరాలు గడుస్తూ మళ్ళీ అతను పదవి పోయే టయానికి 1000 కోట్ల రూపాయలు ఈ వైశ్య కార్పొరేషన్కి ఇప్పిస్తున్నాము అని చెప్పి మళ్ళీ ప్రకటన చేశారు. 4 సంవత్సరాలు అట్టే పోయింది. మళ్ళీ ఇంకో సంవత్సరానికి కూడా ఎక్స్టెన్షన్ చేసుకున్నాడు. 5వ సంవత్సరం కూడా పూర్తిగా వస్తుంది. ఇంతవరకు వైశ్య కార్పొరేషన్కి 5 నయా పైసలు తేకుండా ప్రతి మీటింగ్లో ఈ యొక్క వైశ్య కార్పొరేషన్ చైర్మన్ ఓకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజుకి ఏమైనా ఒక్క 5 పైసలు వైశ్య కార్పొరేషన్కి తెచ్చావా? నువ్వు కానీ నువ్వు చెప్పుకుంటున్న నీ మంత్రి కానీ 5 సంవత్సరాల నుంచి ఆ వైశ్య కార్పొరేషన్కి రూపాయి తేకుండా వైశ్యులకు మేము మేలు చేసామని చెప్తారా? ఏ రకంగా మేలు చేశారు మీరు? ముందు దీనికి సమాధానం చెప్పాలని తెలియజేసుకుంటూ, ఏదైనా వైశ్యులకి చేసిందంటే తెలుగుదేశం పార్టీ అని డంకాబద్ధంగా చెప్తూ విరమించుకుంటున్నాను. కోసం రూములు, కళ్యాణ మండపాలు నిర్మించింది. మా ఆర్యవైశ్యులో ఉన్న పేదలు ఏదైనా వాడుకోవడానికి, వారికి ₹1 తక్కువ లేదా ఉచితంగానైనా సరే వారికి సహాయం చేయడానికి దీన్ని పెట్టాం. మా టైంలో కానీ అంతకుముందు కానీ మమ్మల్ని ఎంతోమంది అడిగినా కూడా మేము రాజకీయాలకు వైశ్యభవనం ఇవ్వమన్నాము. మేము చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. ఇప్పుడున్న కమిటీ వారు కూడా అదే చెప్పారు, పొలిటికల్ మీటింగులకు ఒప్పుకోమని. దాంతోపాటు మేము అందరం చెప్పినా సరే వాళ్ళు ప్రజెంట్ వాళ్ళకు ఉన్నటువంటి మదబలంతో ఇవాళ ఆ మీటింగ్ అక్కడ పెట్టడం జరిగింది. ఎంత చెప్పినా కూడా వినలేదు. అంత మదబలం అనేది పనికిరాదు. రెండవది, అందులో మా వైశ్యభవన్లో మీటింగ్ పెట్టి
మళ్ళీ మా వైశ్యులనే తిట్టించడం, అది ఎంత సిగ్గుచేటు అనేది వైసీపీలో ఉన్న ఆర్యవైశ్య నాయకులు తెలుసుకోవాలి. మమ్మల్ని తిట్టి మన వైశ్య భవన్లో పెట్టించడమే తప్పు అయితే మళ్ళీ మన వాళ్ళనే తిట్టించడం, ఇది ఐక్యతకి ఎలా గుర్తవుతుందనేది మీ పెద్దవాళ్ళు మీరే గమనించాలి. నేను బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి చెప్పేది ఒకటే, ఆయన నన్ను ఏదో జనార్దన్ గారు, దామచల జనార్దన్ గారు బెదిరించి నన్ను తీసుకెళ్లారు పార్టీలోకి అని అన్నారు. నేను దామచల జనార్దన్ గారు నాకు ఏ రోజు ఫోన్ చేయలేదు, నేనే స్వచ్ఛందంగా వెళ్ళి నాకు ఈ పార్టీ సిద్ధాంతాలు నచ్చినాయండి అని చెప్పాను. దానికి చెప్పడానికి కూడా ఒక చిన్న ఇది కూడా చెప్తున్నానండి. నేను 2018 ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేశాను టీడీపీ హయాంలో. నాకు అన్ని పర్మిషన్లు వచ్చిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. ఒక 1% పర్మిషన్, 99 పర్మిషన్ టీడీపీ గవర్నమెంట్లో వచ్చినాయి. ఆ ఒక 1% పర్మిషన్ కూడా వైసీపీ గవర్నమెంట్లో నాకు పని అవ్వలేదు. నేను ఎన్నోసార్లు సెక్రటరియట్ చుట్టూ అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీ హెడ్స్ ఎవరైతే స్టేట్ వాళ్ళందరి చుట్టూ తిరగడం జరిగింది, కొన్ని వందల సార్లు తిరిగాను. ఎవరు కూడా దాన్ని సహకరించే పరిస్థితి లేదు. ఇండస్ట్రీలు అనేది లేదు. వెళ్ళిన కానించి మాకేంటి అనేవాళ్ళే కానీ ఇండస్ట్రీ ఒక వృద్ధి చెందుద్ది అనేది ఎవరికీ లేదు. అంటే మాలాంటి వాళ్ళం ఎదగాలి అంటే మాకే రిజర్వేషన్ ఉండవు. ఏదైనా డబ్బులు తెచ్చుకొని బిజినెస్ చేసుకొని మాతో పాటు ఉన్న మిగతా వాళ్ళు కొంతమంది ఉపాధి కల్పించడానికి లేదా తర్వాత తరాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి వ్యాపారాలు చేస్తాం. మనం చేసే వ్యాపారానికి కూడా ఎటువంటి దోహదం చేయలేదు. సుమారుగా ఒక 10 సంవత్సరాలు వెనక్కిపోయాం మేము, ఇది ఇండస్ట్రీ ఇవ్వనందువల్ల. ఇవన్నీ కూడా తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే ఇండస్ట్రీకి ప్రోత్సాహం ఉంటుంది. అదేవిధంగా లోకల్లో జనార్దన్ గారు ఉంటే ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడలో నడిచి మా అందరికీ ప్రోత్సాహం ఇస్తాడు. మా వయసులో ఉన్న చిన్నవాళ్ళకు కూడా మంచి జరుగుతున్న ఉద్దేశంతో నేను జనార్దన్ గారి ద్వారా చేరడం జరిగింది. అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి చెప్పేది ఒకటే, మీరు సభాముఖంగా మీరు బెదిరించారు, జనార్దన్ గారు కాదు మీరు బెదిరించారు. ఎందుకంటే దాన్ని ఎవరైనా సరే ఈసారి వస్తే క్షమించను, నేను ఊరుకోనంటే అది బెదిరింపు అవుతుంది. జనార్దన్ గారు ఎప్పుడు బెదిరించలేదు, ఇది మనసులో పెట్టుకోవాలి. మీ పక్కన ఉన్నటువంటి ఆర్యవైశ్య వైసీపీ నాయకులు వాళ్ళ వల్లే మా కులం మొత్తం దూరం అయింది. మీకు వైసీపీ ఎవరు కూడా ఇవాళ టీడీపీ తప్పితే వైసీపీ దగ్గరికి వచ్చేదానికి లేరు. మీ పక్కన నిద్ర ముగ్గురే. ఇప్పటికైనా వాడు చెప్పుడు మాటలు మీరు వినకుండా మీరు గ్రౌండ్ లెవెల్లో ఆలోచించండి. మీ పక్కనే మా వైసీపీ ఆర్యవైశ్య కోవట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గమనించుకోండి ముందు. ఇది సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. సుమారు 25 సంవత్సరాల నుంచి మన ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వారు ఎక్కడుంటే అక్కడ, వారు కాంగ్రెస్లో అంటే కాంగ్రెస్, వైసీపీలో అంటే వైసీపీలో, వేరే ఇది లేకుండా ఆయనతోటే ప్రయాణం చేశాను. ఏ రోజు కూడా మాకు గుర్తింపు రావడం కానీ, మేము అడిగిన పని చేయడం కానీ, మాకు పదవులు ఇవ్వడం కానీ ఏ రోజు మాకు ఎంకరేజ్ చేసింది లేదు. ఇంకా బాగా ఇబ్బంది పెట్టాడు. కులం పేరు మీద ఏంది మీరు కులం, మీ వయసులు మాకు ఎప్పుడు ఓట్లు వేశారు, మీరు ఎప్పుడు మాకు యాంటీగానే ఉన్నారు కదా అని నాకు ఎన్నోసార్లు పనుల మీద వెళ్ళినప్పుడు నాకు చాలాసార్లు అన్నారు. నాకు చాలా బాధ వేసింది. అది ఎన్నో పనుల మీద వెళ్ళాను. కొన్ని కారణాల వలన నేను ఈరోజు నాకు పార్టీ సిద్ధాంతాలు నచ్చి, జనార్దన్ గారి మనస్తత్వం నచ్చి నా అంతా నేనే వచ్చానే కానీ నన్ను ఎవరు ప్రలోభ పెట్టలేదు, నాకు ఇదేం చేయలేదు. మొన్న ఆర్వై సంఘం మీటింగ్లో నేను ఏదో వైసీపీ వాళ్ళు పార్టీలో చేరితే మేమేదో బెదిరించి మళ్ళీ వెనక్కి తీసుకొస్తున్నాం అని చెప్పారంట. మేము బెదిరించి వెనక్కి తీసుకొచ్చేవాళ్ళు వాళ్ళే నాయకులు, వాళ్ళతో వాళ్ళే తెలుసుకున్నారు. అక్కడ గుర్తింపు ఉండదు, పొరపాటు చేసామనుకున్నారు, వెనక్కి వచ్చేసారు. అంతే తప్పితే ఎవరు బెదిరించాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి తెలుగుదేశానికి బాగా ఆదరణ ఉంది. అందరూ కూడా ఇక్కడ ఆర్యవైశ్య జాతి మొత్తం కూడా ఈరోజు తెలుగుదేశం కావాలని కోరుకుంటుంది. తెలుగుదేశం ఖచ్చితంగా గెలుస్తుంది. దామచల జనార్దన్ గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. మరి చంద్రబాబు గారిని సీఎంగా చూస్తాం. కాబట్టి మమ్మల్ని ఎవరు కూడా బెదిరించి పార్టీలో తీసుకురాలేదు. మా అంతటమే మేము వచ్చాము. ఇవన్నీ వాళ్ళు తెలుసుకోవాలి. వైసీపీ పార్టీ వాళ్ళు ఎన్నో సంవత్సరాలు చాకరీ చేశాము. ఆ చాకరీ అంతా కూడా ఇక్కడికి విచ్చేసిన మా ఆర్యవైశ్య సోదరులకి, ఈ సమావేశానికి విచ్చేసిన ప్రెస్ విలేకరులందరికీ కూడా అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ అత్యవసర సమావేశం ఆర్యవైశ్యులు మీటింగ్ ఎందువల్ల పెట్టామంటే, మొన్ననే వైశ్య భవన్లో ఒక ఆర్యవైశ్యులు మాత్రమే సమావేశం నిర్వహిస్తుంటాము. అలివి కాని వ్యక్తులు వచ్చేసి అక్కడ ఒక పార్టీకి సంబంధంతో పెట్టుకొని ఓకే ఆర్యవైశ్యుల సమావేశానికి ఇచ్చేసిన అదే ఆర్యవైశ్యుల సమావేశానికి ఇచ్చేసిన ప్రెస్ విలేకరుల సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు కొల్లిపల్లి సురేష్ బాబు. నేను ఆర్యవైశ్య ప్రకాశం జిల్లా వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. ఈ రోజున ఈ సమావేశానికి ఎందువల్ల పెట్టామంటే, మన కార్పొరేషన్ చైర్మన్ గారు మొన్న ఏదో అన్నారు,
అసలు ఆర్యవైశ్యులకి ఏమి చేయలేదని, తెలుగుదేశం పార్టీ ఏం చేయలేదని, అంతా మేమే చేసాము, వైసీపీ వాళ్ళు చేసామని చెప్పి చెప్తున్నారు. అసలు ఆయన కార్పొరేషన్ చైర్మన్గా ఆయన ఒక వ్యక్తిగా ఉండి మొన్న 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం సుబ్బారావుని అమానుషంగా కొట్టారు. అది అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలుసు. సుబ్బారావు గారిని ఒక క్లిప్పింగ్ ద్వారా మరీ ఎంత దారుణంగా ఒక ఆర్యవైశ్యుని కొట్టడం అంటే, ఒక క్లిప్పింగ్ ద్వారా ఒక వీడియో తీస్తూ అమానుషంగా కొట్టారు. దాన్ని మేమేం అడిగామంటే ఆ రోజు మేమంతా చూసి మేమే ఆశ్చర్యపోయి, సార్ మీరేం చేయొద్దు, ఒక ఆర్యవైశ్యులంటే ఖండించండి అని చెప్పాము. ఆయన ఏమైనా ఖండించగలిగాడు? అసలు ఖండించడానికి కూడా ఆయన భయపడిపోయాడు. ఇంకా ఆయన ఒక ఆర్యవైశ్యుల కార్పొరేషన్ చైర్మన్ ఏంది? సరే, అదొకటి. ఇంకోటి ఏంటంటే కార్పొరేషన్ నిధులు తెలుగుదేశం పార్టీలో 30 కోట్లు, మా సోదరుడు చెప్పినట్టు 30 కోట్లు మన సిద్ధా వెంకటేశ్వరరావు గారు ఉన్న పాండ్రం గారు సిద్ధా వెంకటేశ్వరరావు గారిని చైర్మన్గా చేసి దాంట్లో 30 కోట్లు మేము ఆర్యవైశ్య కార్పొరేషన్ నిధులు ఇచ్చాము. దాన్ని అందరికీ సద్వినియోగం చేశారు. రెండో విడత కూడా చేస్తాము అనే టైంలోనే గవర్నమెంట్ మారి వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. ఈయన చెప్తున్నాను కార్పొరేషన్ చైర్మన్ గారికి, ఈయన ఒక్క చెక్కు మీద సంతకం పెట్టాడా? ఒక్కసారి చెప్పండి. ఇంకా ఏదో చెప్తాడు. ఒక్క చెక్కు మీద ఒక ఆర్యవైశ్య సోదరికి ఏమన్నా సహాయం చేశాడా చెప్పండి. ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలా అసలు ఇంకా దేనికి మన ఇంకా మాకు జనార్దన్ గారు ఏం చేయలేదు, ఆర్యవైశ్యులకు ఏం చేయలేదని. మాకు ఆర్యవైశ్య నేను చెన్నకేశం గుడి చైర్మన్ 6A టెంపుల్ ప్రకాశం జిల్లాలో పెద్ద దేవాలయం అది. దానికి నేను చైర్మన్గా నన్ను నియమించారు. అప్పుడు సూపర్ బజార్ చైర్మన్గా ఒక ఆర్యవైశ్యులకి ఇచ్చారు ఆ రోజు. అలాగే ఎన్నో బదులు. ఒకటేంటి, మన సిద్ధారాఘరావుకి స్టేట్ క్యాబినెట్ మినిస్టర్, అలాగే ఎమ్మెల్సీ, అలాగే ఆయనకి ఇంకా ఎన్నో బదులు. ఒక ఆర్యవైశ్యులకి ఎన్నో చేసింది తెలుగుదేశం పార్టీ. అలా చేయటం ఏం చేయలేదంట మటుకు ఇది కరెక్ట్ కాదని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన అందరికీ సెలవు తీసుకు. ఈ సమావేశానికి వీచేసిన ఆర్యవైశ్య ప్రముఖులకు, మీడియా సోదరులకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రస్తుతం ఒంగోలులో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కూడా చూస్తున్నట్లయితే ఒక కులాన్ని అడ్డం పెట్టుకొని, ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని ఎటువంటి చెత్త రాజకీయాలు జరుగుతున్నాయి అనేది సోదరులందరూ కూడా చూస్తున్నారు. ప్రస్తుతం ఒంగోలులో తీసుకున్నట్లయితే ఒక ఆర్యవైశ్య కులం అనే దాన్ని అడ్డం పెట్టుకొని ఎటువంటి రాజకీయం చేయాలనుకుంటున్నారు మీరు అని చెప్పి నేను వైఎస్ఆర్సీపీ వాళ్ళని పత్రికాముఖంగా అడుగుతున్నాను. నేను 6 సంవత్సరాలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి వెంట ఉండి, ప్రణీత్ రెడ్డి గారి వెంట ఉండి, కోవిడ్ సమయంలో కానీ మా ఇంట్లో చావు బ్రతుకులు కూడా మేము లెక్క చేయకుండా, ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఒంగోలులో మేము ఎంత సేవ చేశామనేది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. అటువంటి వ్యక్తిని ఈరోజు మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి నేను రాబోయే ఇప్పుడు ప్రస్తుత రాష్ట్ర భవిష్యత్తును ఉద్దేశం పెట్టుకొని ఉద్యోగం రావాలన్నా, వ్యాపారాలు బాగుండాలన్నా తెలుగుదేశం పార్టీ వస్తేనే ఇది సాధ్యం అని చెప్పి దానికోసం పార్టీ మారాము. దామచల జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఒంగోలు ఆయన మంత్రిగా వస్తారు, ఖచ్చితంగా బాగా అభివృద్ధి చెందిద్దని చెప్పి వెళ్తుంటే దానిని భరించలేక కొంతమంది సిగ్గులేని వ్యక్తులు, పక్క కులానికి చెందినటువంటి వ్యక్తులు, ఒక నీచకమైన ఎదవలు కొంజేటి రోసయ్య ఫ్యాన్స్ క్లబ్ అనే పేజ్, నేను అడుగుతున్నాను వైఎస్ఆర్సీపీలో ఉన్న ఆర్యవైశ్యుల్ని, మీకు సిగ్గుందే ఇటువంటి ఒక పేజీని కొంజేటి రోసయ్య గారు మీకు ఇష్టం అని చెప్పి బద్దలు కొట్టి చెప్తున్నారు. అదే కొంజేటి రోసయ్య గారి ఫ్యాన్స్ క్లబ్ అనే దాన్ని అడ్డం పెట్టుకొని నీచంగా హవాలా దెబ్బకి దివాలా తీసే జనార్దన్ గారంట. ఏంటండి ఈ పోస్టులు? నాకు రాదా పెట్టడం, నాకు రాదా తిట్టడం, తాట తీసి వదిలిపెడతావు ఒక్కొక్కరిని ఏమనుకుంటున్నారో. ఆర్యవైశ్యులంటే చులకనా, వ్యాపారస్తులంటే చులకనా, ఎర్రగత్తేస్తాయేమనుకుంటున్నారో. మీరు బెదిరిస్తే బెదిరించలేమనుకుంటున్నారా? తమాషా చేస్తున్నారా? ఒక వ్యక్తిని అడ్డం పెట్టుకొని నా ఫోటో పెట్టుకొని ఇంతలావును బెదిరిస్తారా మీరు? బాధ్యత చెప్తున్నాను ఏమనుకుంటున్నారో. పత్రికాముఖంగా ప్రతి ఒక్కరిది ఒక వ్యక్తి, ఒక అపరిచిత వ్యక్తి, పక్క కులానికి చెందినటువంటి వ్యక్తి ఆర్యవైశ్య కులాన్ని రోసయ్య గారు పేరు పెట్టుకొని దూషిస్తే మీరందరూ కూడా అక్కడ చేతులు కట్టుకొని
కూర్చుంటున్నారు. దానివల్ల కొంతమంది నాయకులు సునకానందం పొందుతున్నారు. ఆ సునకానందం పొందే వాళ్ళకి నేను మరీ చెప్తున్నాను, రాబోయే రోజుల్లో చూస్తారు మీరు. వ్యాపారం చేస్తున్నాడు, ఏం చేస్తాడు అనుకుంటున్నారేమో, తెగిస్తే ఎలా ఉంటుందో అన్నీ బయటకు వస్తాయి. ఆర్యవైశ్యులకి ప్రాణం ఇస్తానన్నారు. అదే ఆర్యవైశ్యుల రోజు అదే వాసవి భవన్లో మొన్న ఆదివారం ఒక 2 పేర్లు చెప్పి అదే వాసవి భవన్లో వాళ్ళంతా తేలుస్తా అన్నారు. అందరికీ అర్థమైపోయింది, ఆర్యవైశ్యుల్లో వాసవి భవన్లోనే ఆర్యవైశ్యులు ప్రేమ అన్నాడు, ప్రాణం తీస్తానంటున్నారు. ఇటువంటి దాన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని రాబోయే ఎన్నికల్లో ఆర్యవైశ్యులందరూ కూడా ఏకదాటిగా ఒకవైపు తెలుగుదేశం పార్టీ వైపు ఉండేసరికి దాన్ని భరించలేక ఎవరు ఏం చేస్తున్నారనేది కూడా ఒంగోలు వారందరూ కూడా గమనిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వైశ్య సోదరులు సోదరీమణులు అందరూ కూడా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఏకదాటిగా అఖండ మెజారిటీతో గెలిపించి చంద్రబాబు గారి నాయకత్వంలో దామచల్ల జనార్దన్ గారిని మంత్రిగా చూసుకోవాల్సిన బాధ్యత, మన పిల్లల భవిష్యత్తు, వారి విద్య, ఉద్యోగం, వ్యాపారం, వారి భవిష్యత్తు అంతా కూడా బాగుండాలని చెప్పి ఆ దేవుని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డీజీపీ గారికి, ఆంధ్రప్రదేశ్ సైబర్ క్రైమ్ హెడ్కి, అలానే ఇప్పుడు నేను విజయవాడలో నివాసం ఉంటున్నాను మాచివరం పిఎస్కి, తర్వాత ప్రకాశం జిల్లా కలెక్టర్ గారికి, ప్రకాశం జిల్లా ఎస్పీ గారికి కూడా ఈరోజు ఈ కంప్లైంట్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించడం జరిగింది. దీనిపై తగు చర్యలు కూడా తీసుకుంటారని చెప్పి నాకు విజయవాడలో మాట ఇచ్చినారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వారు కూడా మున్ముందు పెట్టే వాటి గురించి కూడా ఆలోచించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. జై వాసవి, జై జై వాసవి. ఆర్యవైశ్యులు అందరూ ఒకటే. కానీ ఆర్యవైశ్యుల్లో ఎవరి అభిమానం ఉంటే వాళ్ళు ఇంకో పార్టీకి వెళ్తారు. కానీ పక్క కార్పొరేషన్ పదవిలో ఉండి అక్కడ మీటింగ్ పెట్టడం చాలా తప్పు. ఆర్యవైశ్య సంఘ నాయకులు, పెద్దలు అందరూ కూడా అక్కడ పెట్టద్దు, మొదటి నుంచి మనకి సాంప్రదాయం లేదని చెప్పారు, కానీ పెట్టారు, చేశారు. కానీ ఈరోజు ఇక్కడ పెట్టని కారణం కూడా వాళ్ళకి మాకు తేడా ఉంది. మాకు సభ్యత సంస్కారం ఉంది. వైశ్య భవన్లో పెట్టకుండా ఇక్కడ ఎందుకు పెట్టామంటే, జనార్దన్ గారు వైశ్య భవన్లో పెట్టద్దు, మీరు బయట పెట్టండి, వాళ్ళు పెట్టారంటే మనం పెట్టాం, మనకి వాళ్ళకి తేడా లేదు కాబట్టి ఇక్కడ పెట్టి మీరు ప్రెస్ మీట్ ఇవ్వమన్నారు. పత్రికాముఖంగా నేను ఒకటే చెప్తున్నా, ఆర్యవైశ్య సంఘంగా నేను మెసేజ్ పెట్టినాక కొంతమంది మీరు మెసేజ్ పెట్టడం ఏంటి, మీరు ఎలా ఉంటారో మేము చూస్తామన్నారు. పత్రికాముఖంగా చెప్తున్నా, నేను మెసేజ్ పెడతాను, ఎక్కడ అన్యాయం జరిగితే ఆర్యవైశ్య సంఘంలో కానీ జిల్లా సంఘంలో కానీ ఏ జరిగినా కూడా నేను స్పందిస్తా. ఆ విధంగా నేను స్పందిస్తున్నాను చెప్తున్నా. మీరు ఈ విధంగా చేసినా కూడా ముందు కూడా నేను స్పందిస్తా. కాబట్టి పత్రికాముఖంగా చెబుతున్నాను, ఈ వైశ్య భవన్లో ఏం జరిగినా కూడా బయట వ్యక్తుల చేత మీటింగ్లు పెట్టినా, బయట వ్యక్తులు ఏం చేసినా కూడా మేము ఖండిస్తామని తెలియపరుస్తున్నాం. అందరికీ నమస్కారం. నిన్న ఆదివారం ఒంగోలు మండల ఆర్యవైశ్య భవన్లో ఒక మీటింగ్ జరిగింది. అది ఏంది, 46వ డివిజన్ 49వ డివిజన్ ఆర్యవైశ్యుల, అది ఒక గుడి. యాక్చువల్గా ఏంటంటే మేము పూజించుకునే గుడి. అది మా తరం కాదు, మా ముత్తాతలు నాన్నలు అక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు అది ఏంటంటే కేవలం పేద ఆర్యవైశ్యులకి వాళ్ళకి ఫంక్షన్స్ కోసమో ఏదైనా మీటింగ్స్ కోసమో కేవలం వాటి కోసమే అది వాడతారు. అలాంటిది పార్టీ మీటింగ్లు జరగడం అనేది ఫస్ట్ తప్పు, పైపెచ్చు. రెండోది అక్కడికి వచ్చి మళ్ళీ వైశాస్నే బెదిరించడం. ఈ మధ్య ఏం జరుగుతుందంటే ఫేస్బుక్లో కూడా వాట్సాప్లో కూడా కేవలం ఒక పార్టీని ఏమన్నా సరే విమర్శిస్తున్నా, ఏదైనా పోస్ట్ పెడుతున్నా కొంతమంది సహించలేకపోతున్నారు. ఎమ్మటనే ఫోన్లు, బెదిరింపులు, భయపెట్టాలు. కేవలం ఇది వైశాస్లోనే జరుగుతుంది, చేస్తుంది కూడా వైశాస్. ఇప్పుడు స్వామి భక్తి ఉండొచ్చు, అది ఒకంతవరకే. మీరు పార్టీ ముసుగులో కులం పరువు తీస్తున్నారు, అది గ్రహించాలి ఫస్ట్ పాయింట్. ఇప్పుడు వైశ్య భవన్ అనేది ఎలా ఉంటుందంటే 100 రూపాయలు ఇచ్చేవాడు ఉంటాడు, 1000 రూపాయలు ఇచ్చేవాడు ఉంటాడు, 10,000 ఇచ్చేవాడు ఉంటాడు. ఇవాళ వాళ్ళు చెప్తున్నారు ఏదో అక్కడెక్కడో ఆరామ క్షేత్రం ఇచ్చారు అని అంటున్నారు, బాగానే ఉంది.
అసలు ఇచ్చిన దాతలకి మీరు గౌరవిస్తున్నారా? ఇప్పుడు మీరు ఇచ్చింది ఏంది? మీ సొంత ఆస్తే కాదు, గవర్నమెంట్ ఆస్తి. సరే వైశ్యులకే ఇచ్చారా అంటే కాదు, అన్ని కులాలతో పాటు సమానంగానే ఇచ్చారు. స్పెషల్గా అయితే ఏమి ఇవ్వలా. మీరు 50 లక్షల రూపాయలు ఆశిస్తే మేము 2 కోట్లు ఖర్చు పెట్టాం. మీరు ₹1 కోటి ఆస్తి అంటారా? మేము 5 కోట్లు ఖర్చు పెడతాం. మేము ఏది ఉచితంగా అడగమండి, ఏది ఉచితంగా తీసుకోం కూడా. ఇవాళ మీరు ఇండియా వైడ్ చూడండి, ఏ ఊరు వెళ్ళినా, ఏ జిల్లా వెళ్ళినా, ఏ మండలం వెళ్ళినా ఆర్యవైశ్య సత్రాలు ఉంటాయి. ఎందుకుంటాయి? ఇప్పుడు మేము ఉన్నాం, మా తాతలు తిరుపతిలో ఇచ్చుంటారు, వీళ్ళ తాతలు కాశీలో ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? తర్వాత తరం కోసం ఇచ్చారు. తర్వాత తరం వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు కోసం ఇచ్చారు. ఇప్పుడు వరకు ఆర్యవైశ్యులకు ఉన్న ఆస్తులన్నీ కేవలం ఆర్యవైశ్యులయే, కేవలం ఆర్యవైశ్యులయే. పార్టీలకి అతీతం. క్రితం గవర్నమెంట్లో కూడా చెప్తున్నా, జనార్దన్ గారు ఆరామ క్షేత్రానికి ఇస్తాను అన్నారు. దానికి నేనే సాక్షి. మేమేమన్నామంటే మాకు ఉచితంగా వద్దండి అన్నాం. ఉచితంగా ఎందుకు వద్దన్నామంటే ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. వాసన ఇచ్చారు. ఆరామ క్షేత్రం ఏంటంటే భజన ఎక్కువైపోయింది. అది వయసులాగా కనపట్లా, కొంతమంది క్షేత్రంలాగే కనపడుతుంది. ఏ లక్షలు ఇచ్చిన వాళ్ళే అక్కడ ఉంటారా? 10,000 5,000 చందాలు తీసుకోరా? అంటే 10,000 5,000 చందాలు సరిపోవు. లక్షలు ఇచ్చేవాళ్ళే మీకు కావాలి, 10 లక్షలు ఇచ్చేవాళ్ళే కావాలి. సరే, అంత అమౌంట్ ఇచ్చిన వాళ్ళకి ఏమైనా మీరు గౌరవిస్తున్నారా? లేదు. మీ భజన ఎక్కువైపోతుంది. మీరు మీ భజన కోసం కులం పరువు తీస్తున్నారు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఇవాళ ఉన్నా, నేను 10,000 ఇస్తా, రేపు నా కొడుకు చూస్తాడు, అది నా మనవడు చూస్తాడు. ఇవాటికి ఇండియాలో ఆర్యవైశ్యుల ఆస్తులు ఎవరి ఏమున్నా సరే అది కేవలం ఆర్యవైశ్యులయే, అవి అమ్మవారియే. మిగతా ఏ పార్టీ ఇచ్చింది కాదు, ఎవరు సహాయం చేసింది కాదు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి, కుప్పం ప్రసాద్ గారు ఏదో చెప్తున్నారు, ఆర్యవైశ్య కార్పొరేషన్ తరఫున ఎంతమందికి ఎంత లబ్ధి చేయొచ్చు తెలుసా? 1,00,000 రూపాయలు 50% సబ్సిడీతో ఇవ్వచ్చు. కనీసం ఎంతమందికి ఇచ్చారు వదిలేయండి. పేద వైశ్యాసు చాలామంది చదువుకోలేక, ఇటు ఉద్యోగాలకు వెళ్ళాక, వ్యాపారాలు పెట్టుకోలేక చాలామంది చదువు ఆపేస్తున్నారు. చదువు ఆపేసిన వాళ్ళకి విదేశీ విద్యగానో, ఆ విద్యగానో, ఈ విద్యగానో 50% స్కాలర్షిప్తో డబ్బులు ఇవ్వచ్చు. ఎంతమందికి ఇచ్చారు? ఇవాళ వైఎస్ఆర్సీపీలో తిరుగుతున్న కొంతమంది కరోనా టైంలో కొన్ని ఇబ్బందులు పడి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చనిపోతే సీఎంఆర్ఎఫ్ పెట్టుకున్నారు. విచిత్రం ఏంటంటే వాళ్ళు చేయక నా దగ్గరికి వచ్చారు, ఇట్లా సీఎంఆర్ఎఫ్ పెట్టుకున్నామన్నా కాలేదు అని. అదేంద్ర స్వామి, మీ నాన్న పార్టీలో తిరిగారు కదా, అదేంది కాకపోవటం ఏందని. తిప్పుతున్నారన్నా చేయట్లేదు అని. రేపు ఏదైనా పార్టీ మారితే మీరు చేసి పెడతారా అంటే, అవకాశం ఉంటే ఖచ్చితంగా చేసి పెడతాంరా, అదేం లేదు అని. మీరు కొంతమందికి చేసి వయస్సు కులాన్ని అంతా ఆదరిస్తున్నాం అనుకోవటం తప్పు. మీరు వ్యక్తులకే చేస్తున్నారు, కులానికైతే ఏం చేయట్లా. పైపెచ్చు నేను చెప్పేది ఒకటే, వైశ్య సంఘానికి చెందిన ఆస్తులు కేవలం వైశ్యుడియే. అది వ్యక్తిగతంగా వాడుకోవడానికి అర్హత లేదు, పార్టీలకు అసలు లేదు. దయ ఉంచి ఇలాంటి తప్పులు ముందు జరగకూడదని కోరుకుంటున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు పల్లపతి దుర్గా ప్రసాద్, నాని అంటారు. నేను ఆర్యవైశ్య యువజన సంఘ ఏపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ నగర ట్రెజరర్గా చేస్తున్నాను. నిన్న జరిగిన సిచ్యువేషను చాలా బాధాకరంగా ఉంది. ఆర్యవైశ్యులను ఏదో ఉద్ధరిస్తున్నట్టు అతను మాట్లాడడం, ఆ ఉన్న నలుగురిని పక్కన పెట్టుకొని దేనికి పనికిరారు అలాంటి వాళ్ళని చెప్పుడు మాటలు వింటూ ఆయన చేసే తప్పుల మీద తప్పులు చేస్తూ ఇంకా దూరం అవుతున్నాడు ఆర్యవైశ్యులకి. దామచర్ల జనార్దన్ గారి గురించి మాట్లాడే స్థాయి స్తోమతలు వాళ్ళకు లేవు. ఈసారి గట్టిగా గుణపాఠం ఆర్యవైశ్యులు తరపున గట్టి గుణపాఠం చెప్తారని చెప్పి నేను నమ్ముతున్నాను, ఆశిస్తున్నాను. ఈసారి అఖండ మెజారిటీతో ముందుండి నడిపించేది తెలుగుదేశం పార్టీని, దామచర్ల జనార్దన్ గారిని ఆర్యవైశ్యులే అని చెప్పుకోవడానికి గర్వంగా భావిస్తున్నాను. ఎట్టి పరిస్థితిలో జూన్ నెలలో అఖండ మెజారిటీతో దామచర్ల జనార్దన్ గారిని ఆర్యవైశ్యులే అఖండ స్వాగతం పలుకుతూ తీసుకొని ఒంగోలులో స్వాగతిస్తారని చెప్పి ఆశిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.